మనందరం కూడా వేరే కంట్రీతో కంపేర్ చేసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవి. మనము చాలా ఫోన్ మన చేతిలో ఉందనుకుంటాం, కానీ ఫోన్ చేతిలో మనం ఉంటామండి. ఈ మధ్య కాలంలో ఎంతో పెద్ద పెద్ద ట్రాఫిక్ జరుగుతున్నాయి. మనకు తెలియని విషయం ఏంటంటే, మనకంటే ముందున్న కంట్రీస్ అన్నీ కూడా చాలా రిచ్గా ఉండొచ్చు. అది అమెరికా అయి ఉండొచ్చు, చైనా అయి ఉండొచ్చు, కానీ ఎథికల్గా మాత్రం మనం చాలా రిచ్ ఉండే వాళ్ళం ఒకప్పుడు. ఎథికల్గా, మోరల్గా, అంటే ప్రతి ప్రపంచానికి మొత్తం ఎథిక్స్ మోరల్స్ నేర్పించింది మన కంట్రీ. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఎథిక్స్ మోరల్స్ అనేవి చాలా చాలా డౌన్ అయ్యాయి బికాస్ ఆఫ్ కలి ప్రభావం. మనము చూస్తూనే ఉంటామండి. రాను మనము కోవిడ్ అనేది ఒక మాయ అండి. అది ఎంత పెద్ద మాయ అంటే దాని బిజినెస్ లోతుకి వెళ్ళినప్పుడు మాత్రం మనకు దిమ్మ దిగిపోతుంది. ఎవడైనా ప్రపంచంలో ఒక పెద్దది సృష్టించాలి అంటే ఒక పెద్ద మాయ సృష్టిస్తాడండి. అందులో ఒక చిన్న ఆట కోవిడ్. దాని గురించి కొంచెం డీప్ సబ్జెక్ట్గా వెళ్ళామనుకోండి, మనకు దిమ్మ తిరిగిపోతుంది. అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్ద కంట్రీలు చేసే మాయలలో చాలా కంట్రీస్ పడుతున్నాయి, అందులో మనం కూడా ఉన్నాము. కాకపోతే ప్రపంచమంతా బాగుండాలి అంటే ఏ కంట్రీ ముందుకొస్తే ప్రపంచమంతా బాగుంటుంది, విశ్వమంతా శాంతిగా ఉంటుంది అంటే అది కేవలం భారతదేశం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. అందుకే రెండే రెండు పనులు జరగాలి. ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి గుడిలో శ్రీరామదండు భజన లాగా ప్రతి ఒక్క భజన, ప్రతి ఒక్క మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా భగవద్గీతలు, రామాయణాలు ఇవన్నీ కూడా సత్సంగాలన్నీ జరగాలండి.